వీళ్ళు మనుషులు చూసిందే. డాన్స్ వేస్తున్నాడా? అసలు ఏమాత్రం నువ్వేం చెప్పొచ్చినావు వీడికి? కాదు, ఇప్పుడు నిజం చెప్పు. కెమెరా ఆన్లో నిజం చెప్పు. గాయస్, మనమైతే తుమ్కూర్ దగ్గర ఉన్నాము. ఈ హైవే అంటారు ఏమంటారు నాకేదో అర్థం కావట్లా. ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఊరికే. ఇక్కడ మనకి చాలా లేట్ అయిపోతుంది. వీళ్ళు మనుషులు చూసిందే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నాకు అలవాటు అయిపోయింది. పోండ్రా రెడ్ సిగ్నల్ పడుతుంది, వెళ్తున్నారు వాళ్ళ ఇష్టానికి. మళ్ళీ ట్రిపుల్ రైడింగ్, మళ్ళీ నోట్లో పాన్ సరిపోయినారు. బాగుంది. థ్యాంక్ యూ. విజిట్ అగైన్ కల్పాటారు నాడు అండ్ సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తుమ్కూర్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో తుమ్కూరు లోపలికి ఎంటర్ అయ్యి తుమ్కూరు నుంచి బయటకు కూడా వచ్చేసాం. పర్లేదు, తుమ్కూరు కూడా కొంచెం పెద్ద సిటీగానే ఉంది. హైవేలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్, మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ వేస్తున్నారు. డాన్స్ వేస్తున్నాడా? అస్సలు సహకరించట్లేదా? ఇది నొప్పి వస్తా అంటే ఇది నొప్పి వస్తాం, ఇది నొప్పి వస్తాం, ఇది నొప్పి వస్తాం. అసలు ఏమాత్రం కరెక్ట్గా గంట కూర్చోలేకపోతున్నా. కరెక్ట్గా గంట ఎందుకు, అరగంట కూడా కూర్చోలేకపోతున్నాడు బండిలో వాడు. అయిపోయింది, బస్ ఎక్కేసేసి మనం వెళ్ళిపోవడమే. వాడు ప్రశాంతం మూవీ చూస్తున్నాడు, నేను ప్రశాంతం పాటలు వింటూ వస్తున్నా. వాడు పాట అంటున్నాడు, నువ్వేమో వెనకాల వాడు బ్రేక్ డాన్స్ వేస్తున్నాడు వెనకాల కూర్చొని. ఏరా డైటింగ్ చేయొచ్చు కదరా. జిమ్కి వచ్చాడు బా, ఒక 2 వారాలు అంతే. కానీ ఇదే ఇప్పుడైనా కొంచెం స్టాప్ లేకుండా ఒక కొట్టేయండి తొందరగా. అవదంటావా? ఏమన్నా అయ్యే పనులు ఉంటే చెప్పంటావా? ఈడే ఉందాంరా, ఈడే ఉందాం. చూసుకొని కొంచెంసేపు. మేఘాలు, రూమ్ కూడా ఉంది. ట్రైన్ పోతా ఉంటుంది, చూసుకొని వెళ్ళిపోదాం రిటర్న్. గోవా ఇదే గోవా. తెల్లాడితో నీళ్ళు వస్తూ ఉంటాయి. వాటర్ ట్యాప్ దిద్దే వాటర్ వస్తూ ఉంటాయి, దాన్ని చూసుకొని వెళ్ళిపోదాం. నాకు తెలిసి 8th టోల్ గేట్ ఇది, రజతాద్రిపుర టోల్ ప్లాజా. ఇటు సైడ్ టోల్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. క్లైమేట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది గాయస్. నాకు తెలిసి ఆ పక్కంతా వర్షం పడుతూ ఉంది, మొత్తం క్లౌడీగా ఉంది. ఇటు సైడ్ కొంచెం పర్లా.
తీసుకునే స్టాపులు ఇంకెవరు తీసుకోరబ్బా. మా వాడు కెమెరా చేసి భయపడి వెళ్ళిపోతా ఉన్నాడు. తిరుపతిలో 5 గంటలకి స్టార్ట్ అయ్యాము, 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? దాదాపు 4 అవుతుంది. జస్ట్ వచ్చింది ఎన్ని కిలోమీటర్లు? 400 కిలోమీటర్లు వచ్చాము అంతే. వీళ్ళేమో ఇప్పుడు కూడా మళ్ళీ ఆగున్నారు. ఇంకా 240 కిలోమీటర్స్ ఉంది జాగ్ ఫాల్స్కి. ఇట్లే స్టాపులు తీసుకుంటే ఇంకా ఈరోజు వెళ్ళినట్టే జాగ్ ఫాల్స్కి. నువ్వేం చెప్పి వచ్చినావురా? నువ్వేం చెప్పి వచ్చినావు వీడికే? గోవా కాదు, ఇప్పుడు నిజం చెప్పు. కెమెరా ఆన్లో నిజం చెప్పు. వాడు ఇంట్లో పెళ్ళి అని చెప్పి వచ్చేసినాడు గైస్. అట్లుంటుంది మన వాళ్ళతో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి గైస్. ఏదో చిన్న చెరువులా ఉంది. సన్ రైజ్ వాటర్ పైన పడతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ఇంకా జాగ్ ఫాల్స్కి 200 కిలోమీటర్స్ ఉందన్నమాట. మన రైడ్లో సెకండ్ ఫ్యూయల్ స్టాప్ గైస్. ఫుల్ ట్యాంక్, సెకండ్ ఫుల్ ట్యాంక్. అసలు మన దాంట్లో ఇంకా ఫ్యూల్ ఉంది, కాకపోతే ముందర ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకు రిస్క్, అందుకే ముందుగా పట్టించేద్దాం అని చెప్పి ఫుల్ ట్యాంక్ పట్టించేసాం. నాకు దిలీప్ ఇద్దరికి కలిపి 1400 పడింది పెట్రోల్. మరి ఇంత ఘోరంగా తాగుతుంది ఇది. 27 వస్తుంది యావరేజ్ ఫ్యూల్ కన్జప్షన్. మళ్ళీ 0కి పెట్టేసిన గాయస్. ఇది మన రైడ్లో 9th టోల్ గేట్ ఇది. ఇంకా మనకి శివమొగ్గ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ముందర. అది ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది. నా తెలిసినంత వరకు దాన్ని దాటాక ఘాట్ సెక్షన్ మొదలవుతుంది అనుకుంటా. కన్ఫామ్ డౌట్ లేదు, ఖచ్చితంగా చీకటి అయిపోతుంది వెళ్ళేసరికి. వీళ్ళు తీసుకున్న బ్రేక్స్కి ఎందుకులేండి, ఇంకా ప్రతి 50 కిలోమీటర్లకి ఒక బ్రేక్. ఇంకా ఎట్లయితే ఎలా వెళ్ళలేదు చెప్పండి. కానీ లొకేషన్స్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉన్నాయి గాయస్. దిలీప్ బైక్ అయితే ఒక చిన్న స్క్రూ ఊడిపోయింది వెనకాల లగేజ్ క్యారియర్ది. ఇక్కడైతే లోకల్స్ వీళ్ళైతే హెల్ప్ చేస్తాను అనమాట. అవును, అలాంటివి బిగించాల్సింది. థ్యాంక్ యూ భయ్యా. ఇక్కడ ఈ స్క్రూ వచ్చేసింది అనమాట, ఇవి బిగించేశారు వాళ్ళే. ఇక్కడ వీళ్ళంతా లోకల్స్ హెల్ప్ చేశారనమాట. అందరూ హిందీ వాళ్ళే వీళ్ళు. ఇక్కడ ఈ బండ్లు పెట్టుకొని బాడుక్కుంటున్నారు అనమాట. టయానికి హెల్ప్ చేశారు. చిన్న స్క్రూ వల్ల కొంచెం ఇది బెండ్ అయిపోయింది. అది వాళ్ళు అడిగితే స్క్రూ ఫిట్ చేసేసారు. ఇంకా లగేజ్ దానిపైన ఇంకా ఫిట్ చేసి ఇంకా బయలుదేరిపోవడమే. ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది. హాయ్, పిల్లోడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఏమి స్పీడ్ బ్రేకర్లు రా ఇవి రే. ఎక్కడ వచ్చినా
బ్రేక్ కట్లే ఉన్నాయి. ఊరు మొత్తం బ్రేక్ కట్లే పెట్టున్నారు. సో గైస్ మనమైతే ఇప్పుడు శివమొగ్గ ప్లేస్లో ఉన్నాము. జాగ్ ఫాల్స్కి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది అనమాట. సో ఇంకా మేము ఇక్కడే రూమ్ తీసుకొని ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. చాలా లేట్ అయిపోయింది, వీళ్ళు చాలా స్టాప్స్ తీసుకున్నారు. దానివల్ల ఇప్పుడు టైం అయితే 8 అవుతా ఉంది. ఇంక అందుకే ఇక్కడే దగ్గరలో ఒక రూమ్ చూసామన్నమాట. సో ఇంక అక్కడికే వెళ్ళి రూమ్ తీసుకొని ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం జాగ్ ఫాల్స్కి. ఇంకొక గంట పడుతుంది జాగ్ ఫాల్స్కి ఇక్కడ నుంచి పోవడానికి. ఎందుకు నైట్ టైం రిస్క్ అని చెప్పి ఇంకా ఇక్కడే రూమ్ తీసుకొని ఉండిపోదాం అనుకుంటున్నాం. అలాగే ఇంతకుముందు కొంచెంసేపు వర్షం కూడా పడింది అనమాట. మరీ పెద్ద వర్షం కాదు కానీ చాలా చిన్నదే, బట్ కొంచెంసేపు వరకు పడింది. తాజ్ మహల్లా ఉంది అది. ఏంద్ర అన్ని షాపులు మూయేస్తున్నారు, ఇక్కడ బంద్ అయింది. సో రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము గైస్. రూమ్ అయితే తీసుకునేసాము, ఏసీ రూమ్ తీసుకున్నాము. పర్లేదు, రీజనబుల్గానే ఉంది, డీసెంట్గానే ఉంది. ఇక్కడ ముగ్గురు ఆడొకరు, ఏసీ చాలా. ఇంత మాత్రం మాకు వచ్చి ఇది 1900 పడింది ఈ రూము. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే గైస్. హోప్ యూ గైస్ లైక్ ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి ఇంకా పడుకునేస్తాము. మార్నింగ్ అయితే జాగ్ ఫాల్స్కి వెళ్తాము. సో సీ గైస్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.